మిత్రులకు శుభోదయం. ఎంబీబీఎస్, బీడీఎస్, బెటర్ వెటర్నరీ సైన్స్ మొదలైన కోర్సుల్లో జాయిన్ అవ్వటం కోసం ప్రతి సంవత్సరం నిర్వహించే నీట్ ఎగ్జామ్ కొరకు నోటిఫికేషన్ విడుదలైంది 7th ఫిబ్రవరి 7వ తారీఖున. ఇది ప్రతి సంవత్సరం కూడా ఈ ఎగ్జామ్ నిర్వహిస్తూ ఉంటారు. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఎంబీబీఎస్ సీట్ల కోసం ఈ ఎగ్జామ్ నిర్వహించబడుతూ ఉంటుంది. బీడీఎస్, బెటర్ వెటర్నరీ సైన్స్, ఆయుర్వేద కోర్సులు అన్నింటిలో కూడా దీన్ని తీసుకుంటారు. అలాగే మిలిటరీ ఆధ్వర్యంలో పనిచేసే మిలిటరీ నర్సింగ్ సర్వీసెస్లో దాంట్లో జాయిన్ అయ్యే విద్యార్థులు కూడా ఈ ఎగ్జామ్నే తీసుకుంటారు ప్రాతిపదికగా. ఈ ఎగ్జామ్ డేటు మనకి వచ్చి మే 2025 4న జరుగుతుంది. ఇది 180 నిమిషాలు, అంటే 3 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు జరుగుతుంది ఎగ్జాము. ఇది మనకి ఆన్లైన్ అప్లికేషను డేటు, అప్లికేషన్ ఫామ్ అనేది మనకి 7th ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతుంది. 7th మార్చ్ వరకు ఇది ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ అయి ఉంటుంది. దీంట్లో మనం ఎగ్జామ్ ఫీజు అనేది మనం క్రెడిట్ లేదా డెబిట్ కార్డు ద్వారా కూడా పే చేయవచ్చు. యూపీఐ, ఫోన్పే లేదా గూగుల్ పేని కూడా వాడవచ్చు. ఎగ్జామ్ ఫీజు మనకి రిజర్వేషన్ ప్రకారం జనరల్ కేటగిరీ విద్యార్థులకు 1700 రూపాయలు, అలాగే ఈబీసీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ విద్యార్థులకు 1600 రూపాయలు, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 1000 రూపాయలు ఉంటుంది. ఒకవేళ ఇండియాలో కాకుండా అవుట్ సైడ్ ఇండియాలో ఉన్న విద్యార్థులు 9500 ఫీజు చెల్లించి ఈ ఎగ్జామ్కి అటెండ్ కావచ్చు. ప్రాసెసింగ్ ఫీజు అలాగే జిఎస్టీ అనేది ఆ ఫీజు ప్రకారం మళ్ళీ యాడ్ అవుతూ ఉంటుందన్నమాట. మనకి ఈ ఎగ్జామ్కి అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత మే 4న ఎగ్జామ్ జరుగుతుంది. సిటీ అనౌన్స్మెంట్ అనేది ఎగ్జామ్ ఎక్కడ ఇస్తుంది అనేది మనకి ఏప్రిల్ 26 నుంచి మనకి ఇంటిమేషన్ అనేది అందుతుంది. దీనికి సంబంధించిన హాల్ టికెట్స్ అనేవి ఎన్టీఏ వెబ్సైట్లో మే 1 నుంచి మనకి అందుబాటులో ఉంటాయి. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది పెన్, పేపర్ పద్ధతిలో, అంటే ఆన్లైన్లో కాకుండా మాన్యువల్గా ఆఫ్లైన్లో జరుగుతుంది. మే 4న అన్ని ఎగ్జామ్ సెంటర్లో కూడా ఒకే రోజు జరగడానికి అవకాశం ఉంది. ఎగ్జామ్ యొక్క డ్యూరేషన్ 3 గంటలు అన్నమాట. మే 4 2 నుంచి 5 గంటల వరకు 180 నిమిషాల పాటు ఈ ఎగ్జామ్ జరుగుతూ ఉంటుంది. ఈ ఎగ్జామ్ జరిగే సెంటర్ని మనకి అడ్మిషన్ కార్డులో ఇస్తూ ఉంటారు. ఈ ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనం ఇది https://nta.ac.in నుంచి లేదా https://neet.nta.in నుంచి మనం అప్లికేషన్ ఆన్లైన్ చేసుకునవచ్చును. ఎగ్జామ్ యొక్క రిజల్ట్ మనకి జూన్ 14న అనౌన్స్ చేస్తారని ఈ కమిషనర్ యొక్క వెబ్సైట్లో వివరించడం జరిగింది. దీనికి కావాల్సిన తగిన ధ్రువపత్రాలన్నీ కూడా మనం ఉంచుకొని, ఓబీసీ వాళ్ళు ఓబీసీ సర్టిఫికేట్స్, అలాగే ఎస్సీ, ఎస్టీ వాళ్ళు వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా దగ్గరగా ఉంచుకొని మనము ఎగ్జామ్కి అప్లై చేయవలను. ఆన్లైన్ మోడ్లోనే కంపల్సరీగా ఇది ఈ వెబ్సైట్లో, ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్లో మనము neet.nta.nic.in ద్వారా అప్లై చేయాలి, లేదా ఎన్టీఏ సైట్ నుంచి అప్లై చేసుకోవాలి. క్యాండిడేట్స్ వాళ్ళ యొక్క రీసెంట్ పాస్పోర్ట్ ఫోటో లేదా అడ్రస్ ప్రూఫ్, అలాగే స్కాన్డ్ సిగ్నేచర్ అవన్నీ కూడా దగ్గర ఉంచుకొని మనం స్కాన్ చేసి ఇవన్నీ అప్లోడ్ చేయాలి కంపల్సరీగా. అవన్నీ దగ్గర ఉంచుకొని అప్లికేషన్ పెట్టడానికి రెడీగా ఉండాలి. ఓన్లీ ఒక అప్లికేషన్ మాత్రమే సబ్మిట్ చేయాలని దీంట్లో క్లియర్గా ఇవ్వబడింది. ఒకవేళ అప్లికేషన్లో ఏవైనా తప్పులు కనుక ఉంటే వాటిని ఎడిట్ చేసుకోవడానికి మనకి ఇంకొక అవకాశం ఉంటుంది. అంతేగాని వేరేగా మళ్ళీ వెంటనే అది ఒకే ఆధార్ కార్డు ఉపయోగించి వేరే అప్లికేషన్లు అప్లై చేయకూడదు. మొత్తానికి అది రిజెక్ట్ అవుతూ ఉంటుంది. ఎన్టీఏ వెబ్సైట్లో ఇచ్చిన అన్ని రూల్స్ని కంపల్సరీగా ఫాలో చేయమని వాళ్ళు చెబుతూ ఉన్నారు. అలాగే కంపల్సరీగా విద్యార్థులు ఒక ఈమెయిల్ అలాగే మొబైల్ నెంబర్లు ఉంచుకోవాలి. ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే మనకి దీని నుంచి వస్తూ ఉంటుంది. కరస్పాండెన్స్ అనేది మొబైల్ నెంబర్ లేదా మెయిల్కి వచ్చిన
మెసేజ్ మరియు మెయిల్ ద్వారా మాత్రమే కరస్పాండెన్స్ జరుగుతూ ఉంటుంది కాబట్టి అవి పనిచేసే నెంబర్లు మాత్రమే మన సొంత నెంబర్లు ఇచ్చుకోవడము జరగాలి. ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా కింద ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇవ్వబడిన ఈ వెబ్సైట్ ద్వారా కంపల్సరీగా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న అప్లికేషను నెంబరు మరియు పాస్వర్డ్ను చాలా జాగ్రత్తగా ఉంచాలి. దాని ద్వారా మాత్రమే మనము కొత్తగా మళ్ళీ హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే సిటీ ఇన్ఫర్మేషన్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఫర్దర్ ఫ్యూచర్స్ అన్నిటికీ కూడా అదే మనకి అవసరం. కాబట్టి పాస్వర్డ్స్ అలాగే అప్లై చేసిన తర్వాత అప్లికేషన్ నెంబర్లు మన దగ్గర చాలా జాగ్రత్తగా ఉంచుకొనవలెను. థ్యాంక్ యూ.